గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్న పేపర్ రాలేదు కదా, మొన్నటి కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించిన వార్తలు ప్రధానంగా అన్ని పత్రికలు మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక నిన్నటి వార్తలు చూసినట్టయితే నిన్న సత్వరమే సుపరిపాలన కోసం ఈ జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నిన్న సిఎస్ తర్వాత సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాలో గాడిన పడే వరకు మొత్తం సిఎస్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది. ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో, అంటే కొత్త జిల్లా కలుపుకు అన్ని జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. మొత్తం నిన్న చూసినట్టు ఫస్ట్ డే ఈ కొత్త జిల్లాల్లో 98% మంది అధికారులు సిబ్బంది హాజరయ్యారని చెప్పి నిన్న సిఎస్ చెప్పారు. సో పాలన గాడిన పడే వరకు ఈ పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ప్రజలంతా గొప్పగా బతకాలి, చిట్ట చివరి వ్యక్తి కూడా లబ్ధి చేకూర్చేందుకే ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మొన్న సీఎం కేసీఆర్ సిద్దిపేటలో చెప్పారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, ప్రాణం ఉన్నంత వరకు కూడా అద్భుతంగా పనిచేస్తా అని చెప్పి అక్కడ చెప్పినటువంటి కామెంట్స్ని సబ్ టైటిల్గా తీసుకున్నాయి పత్రికలు. ఇది మెయిన్ జిల్లాలకు సంబంధించిన వార్తలు అన్ని పత్రికల్లో మెయిన్గా ఉంది. ఇక రెండవ వార్త చూసినట్టయితే మైనారిటీ నాయకులు, మైనారిటీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ మన ఫామ్ హౌస్లో విందు ఇచ్చారు, లంచ్ ఇచ్చారు. దానికి సంబంధించి మైనారిటీల సంక్షేమం పైన రాజీ పడే ప్రసక్తే లేదు, గంగా జమున తహజీబ్ పునరుద్ధరణకు కృషి చేస్తానని చెప్పి సీఎం వాళ్ళతో మాట్లాడారు. తర్వాత మైనారిటీలకు కూడా పదవులన్నింటిలో కూడా రాజ్యసభ నుంచి మొదలుకుంటే కింద కార్పొరేషన్ తర్వాత మెంబర్స్ వరకు కూడా అందరికీ అవకాశాలు కల్పిస్తామని చెప్పి సీఎం అన్నారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఐటీ తర్వాత పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్ళారు. ఈ నెల 19వ తేదీన అడ్వామేడ్ అనేటువంటి సదస్సులో కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. అందులో చాలా గొప్ప ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆర్థికవేత్తలు లేదా పెద్ద పెద్ద రాజకీయవేత్తలు మాత్రమే ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నటువంటి సదస్సు అది. అందులో కేటీఆర్ ప్రసంగించబోతున్నారు 19వ రోజు. ఆ వార్త ప్రధానంగా ఉంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంతో నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి పోతూ కేటీఆర్ అన్నారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక జాతీయ అంతర్జాతీయ వార్తలు చూసినట్టయితే అక్కడ తమిళనాడులో పన్నీర్ సెల్వంకి, అంటే జయలలిత హాస్పిటల్ ఉన్నారు కదా, పన్నీర్ సెల్వంకి పాలనా బాధ్యతలుగా అప్పగించారు. అంటే జయలలిత దగ్గర ఉన్నటువంటి శాఖలన్నీ కూడా ఆయనకే పేపారు. ఆ వార్త ఒకటి ఉంది. తర్వాత అటు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జమ్మూ రహదారిలో ఉన్నటువంటి ప్యాంపోర్లో 56 గంటల పాటు అక్కడ ఒక కాల్పులు జరుగుతున్నాయి. ఒక బిల్డింగ్లో ఐఈడి బిల్డింగ్లో 2 ఉగ్రవాదులు తాగి ఉన్నారు. 3 రోజులుగా దాదాపు 56 అవర్స్ నుంచి అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. నిన్న 2 ఉగ్రవాదుల్ని మన సైనికులు మట్టుబెట్టారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి వార్తలు. మనం జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల వల్ల సత్వరమే సుపరిపాలన ఖాయమని చెప్పి అధికారులు కూడా అంటున్నారు. ఆ విషయం మాట్లాడదాం. తర్వాత ఈ జిల్లాల లక్ష్యం నెరవేరినట్టయితే ఈ కొత్త జిల్లాల అనుకున్నట్టుగా అందరూ పనిచేస్తే ప్రతిపక్షానికి ఇక 7 సీట్లు కూడా రావని చెప్పి మన కేసీఆర్ అన్నారు సిద్దిపేటలో. ఆ పాయింట్ కూడా ఉంది. ఇష్యూ మీద మాట్లాడడం మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి పేట రమేష్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఎండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, కొత్త జిల్లాల వల్ల కింది స్థాయి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, దాని పర్యవేక్షణ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒకటి. రెండోది రాజకీయ పార్టీలకు కూడా ఇక అవకాశం లేదు. ఈ జిల్లాల ఏర్పాటుతో దాదాపు అన్ని పార్టీల పని ఖతమైనట్టే. ఒక 7-8 సీట్లు తప్ప ఏం రావు పెద్ద కానీ సీఎం గారు అన్నారు. ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యమంత్రి గారు జిల్లాలు ఏర్పాటు చేయడం ఏదైతే ఉన్నదో, అంటే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయాలనేటువంటి విషయంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. సరే, ఎట్లా దాని ఏర్పాటు విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సాంకేతికతను ఆధారంగా చేసుకొని చేయాలనేటువంటిది కోరచ్చు. కానీ ఇది అవసరమా అనేటువంటి విషయంలో అందరికీ స్పష్టమైన అభిప్రాయం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మరి దీనివల్ల రాజకీయ పార్టీల యొక్క ప్రభ తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది ముఖ్యమంత్రి గారి స్థాయికి తగినటువంటి కామెంట్ కాదు నా అభిప్రాయం స్పష్టంగా. రెండో విషయం ఏంటంటే జిల్లాల ఏర్పాటు అనేటువంటిది ఒక అంశం అయితే, జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాల వైశాల్యం ఎంత, జిల్లాల జనాభా ఎంత అనేటువంటి లెక్కలు ఇచ్చారు. ఇక మేము ఒక్కటి కోరేది ఏంది ముఖ్యమంత్రి గారికి అని అంటే,
ముఖ్యమంత్రి గారు ఈ ఏ జిల్లాలో ఎంత అక్షరాస్యతకు ఇంకా సంపూర్ణ అక్షరాస్యతకు ఎంత తేడా ఉన్నది, ఏ జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద మొత్తం టాయిలెట్ ఫెసిలిటీ అందరికి కలిగించేటువంటి విషయంలో తేడా ఉన్నది, ఏ జిల్లాలో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మరి ఎన్ని ఇళ్ళు ఇప్పుడు అవసరం ఉన్నాయి, ఆ ఇళ్ళకు సంబంధించి ఎంత దూరంలో ఉన్నాం, అసలు లక్ష్యాల దిశలో అడుగేసినామా అనేటువంటిది ఒకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా మరి దళితులకు సంబంధించినటువంటి భూమి విషయంలో మరి పంపిణీ విషయంలో మరి ఆ రకమైనటువంటి మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్నటువంటి సహచరులు వారి సహచరులు అందరూ కూడా ఐఏఎస్ అధికారులు లేరు అన్నారు. ఇప్పుడు 31 జిల్లాలు 31 కలెక్టర్లు మరి పరిపాలన వికేంద్రీకరణ జరగడానికి పునాది పడ్డది. మరి వికేంద్రీకరణ ద్వారా ఈ యొక్క లక్ష్యాలను ఎప్పటిలోగా ఛేదిస్తామో ఒక నిర్దిష్టమైనటువంటి డేట్ తోని ప్రణాళిక వేసుకోవాలా, ఆ ప్రణాళిక ఇది కావాలి. గతంలో ముఖ్యమంత్రి గారు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే నిర్వహించారు. మొత్తం సర్వే నిర్వహించి ఇక దీంతో మొత్తం అందరు డాటా వచ్చేసింది. ఆ డాటా ఆధారంగా అందరికి ఎవరికి ఏ కార్యక్రమం అవసరము అనేటువంటి నిర్ధారిస్తా అన్నారు. ఆ సర్వే తర్వాత ఏ రకమైనటువంటి ప్రాతిపదిక దాన్ని ఏ కార్యక్రమానికి ఆ ప్రాతిపదిక తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రి గారు అంటే సర్వే నిర్వహించి మభ్యపెట్టే ప్రయత్నం చేసిరా, సర్వే నిర్వహించి దాన్ని ఒక ప్రాతిపదిక తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిరా? మరి ముఖ్యమంత్రి గారు జిల్లాలతో కృషి చేయాలనుకుంటున్నారా, లేకపోతే జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చి కృషి చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఈరోజు మిత్రుడు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చెప్తూనే ఉంటారు అదైతుంది ఇదైతుంది అని చెప్పేసి. నేనేమంటున్నా, ఈరోజు జిల్లాల విభజన జరిగిన విషయం లోపల శాస్త్రీయత లేదనేది అది ప్రజలందరూ ఒప్పుకున్నారు. ప్రతిపక్షాలు రూలింగ్ గవర్నమెంట్ కూడా ప్రజలకు మేము మాట్లాడుతున్నాం కదా, మేము కంటాక్ట్స్ లో ఉంటాం కదా 24 గంటలు. మేము ఇంకోటి దీనిలో దాగిన విషయాలు ఏముంటున్నాయంటే, ఒకటి మైండ్ గేమ్, ఒకటి డైవర్షన్, ఒకటి వాళ్ళ అసమర్థత వాళ్ళది, ఇంకొకటేమో నేను అనే అహంభావం. ఈ 4 దాగి ఉన్నాయి ఈ జిల్లా. ఎందుకంటే 3 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ 3 ఏళ్ల పాలనలో ఈరోజు మీరు చూసినట్టయితే వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల షాదీ ముబారక్ 1000 అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయి, 1,45,000 50,000 పెండింగ్లు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్య పరిస్థితి చూస్తే ఎంత డెంగ్యూ పేలించిపోయింది, ఒక్కసారి కూడా ఫాగ్ కొట్టిన పరిస్థితి లేదు. అంటే బంగారు తెలంగాణ తీసుకొస్తామనే దాని మీద నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఆరోగ్య పరిస్థితి చూస్తే ఏ ఇంటికి డెంగ్యూ లేదు. రోడ్ల అధ్వాన పరిస్థితి దీనాతి దీనంగా ఈరోజు ఎంతమంది అవస్థ పడుతున్నారో ఆ దేవుడికే తెలవాలి. ఏ అర పర్లాంగ్ కూడా రోడ్డు మంచిగా లేని పరిస్థితి మొత్తం తెలంగాణ అంతటా. నేను అక్కడ యూనివర్సిటీల దగ్గరికి పోతే ఇక్కడ ఇప్పుడు నేను 4 మైండ్ డైవర్షన్ అనే విషయాన్ని ఇవన్నిటిని కప్పిపుచ్చటాని కోసం ఈ రోజు ఈ జిల్లాల విభజనలో అంత ఆతృత, అంత తపన. ఒకటే విషయం, యూనివర్సిటీలో విషయాలకు వెళితే అక్కడైతే అధ్వానమైన పరిస్థితి. అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్ లేదు, టీచింగ్ స్టాఫ్ లేదు, సబ్జెక్ట్స్ లేవు, అధ్వానమైన పరిస్థితి. విద్యార్థులు వర్షపాతం వల్ల చెడిపోతే లాస్ట్ వర్షపాతం వల్ల చెడిపోతే అరే వాళ్ళని కాపాడి తర్వాత 3 ఏళ్ల నుంచి యాక్షన్ తీసుకోకుండా వర్షాలు పడగానే పోయి కూలగొట్టుడు, 6th ఫ్లోర్ కూలగొట్టుడు, 4th ఫ్లోర్ కూలగొట్టుడు, పర్మిషన్ ఇటువంటి అన్ని కూడా వీళ్ళు చేసే అసమర్థ పాలనకు నిదర్శనం. ఇది పరిపాలన సౌరభ్యం కాదు, ఇది పరిపాలన నైపుణ్యత లేదు. ఇప్పుడు సంగప్ప గారు గడిచిన 3-4 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ప్రజల కోరిక మేరకు, ప్రజాభిష్టం మేరకు, ప్రతిపక్షాల కోరిక మేరకు ఇది కొత్తగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలనకు వచ్చినాక చెప్పింది కాదండి. 83లో సిద్దిపేటలో మాట్లాడిన మాట, జిల్లాని మీ సిద్దిపేటను జిల్లా చేస్తాను. 2001 నుంచి 14 వరకు 150 సార్లు చెప్పింది, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాని మీకు జిల్లాలు చేస్తా అని చెప్పి. ఇలా కొత్త వినండి సార్, ఆడికి వస్తున్నారు రమేష్ గారు, వినండి, ఓపిక ఉండాలా. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పేటప్పుడు ప్రజలకు 7 కాక 9 అవుతాయండి. ఒక మాట చెప్తాను,
ప్రజల కొరకు ప్రజాభిష్టం కొరకు ప్రతిపక్షాలను పిలిచి ప్రతిపక్షాలతో మాట్లాడి చేయాలి. ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఎమ్మెల్యేలను పిలిపించి మంత్రులను పిలిపించి మొత్తం అందరి యొక్క అభిప్రాయం తీసుకున్నాక 31 జిల్లాలుగా విభజించి తద్వారా 21 విభజిస్తామంటే దాని మీద మా లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు, మా రమేష్ గారు మాట్లాడతారు. 24 అంటే ముఖ్యమంత్రి గారికి 2+4 ఒక నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితేనే నా అయిపోతాం. 24 జిల్లాలు చేస్తామంటే సంగప్ప గారు ముఖ్యమంత్రి గారికి 6 నంబర్ లక్కీ నంబర్, ముఖ్యమంత్రి గారు కార్ నంబర్ 6 అండి, 2+6 2+4 చేస్తారండి అంటారు. సిరిసిల్ల ఇయ్యమయ్యా, గగ్గోలు పెడితే జనగా ఇయ్యమయ్యా, మేము గద్వాలు ఇయ్యమయ్యా అని మేము రమేష్ గారు మీరు మాట్లాడద్దు ప్లీజ్. నేను మాట్లాడగా మీరు మాట్లాడండి. 4 జిల్లాలు ఇవ్వండి, తర్వాత 4 జిల్లాలు ఇవ్వం, 27 ఇస్తాం. 27 ఇస్తామంటే అది కేటీఆర్ గారు లక్కీ నంబర్ 9 నంబరు 2+7 అంటారు. అరే ఇదేం పద్ధతి అండి? నోరా ఇంకోట ఏది మాట్లాడితే అది మేము ఎస్ అంటే వాళ్ళు కాదని చివరికి 31 జిల్లాలకు 31 జిల్లా దయచేసి ఆగాలి సార్. 31 జిల్లాలకు వచ్చినాం. 31 వస్తే 31 కాదు వారు 33కు చేరుస్తారు, వాళ్ళ లక్కీ నంబర్ 6 అని దాని మీద విమర్శలు చేశారు. చివరికి ప్రజల కొరకు ప్రతిపక్షాల కొరకు ప్రజలు కోరిన విధంగా జిల్లాలు చేసి చరిత్రలో డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎప్పుడో 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద చేసిన జిల్లాలు తప్ప 15 లక్షలకు ఒక కలెక్టర్ అన్నాం సార్. గతంలో 40 సంవత్సరాల కింద 15 లక్షల కలెక్టర్ అంటే ఇలా 60 లక్షల జనాభా పెరిగితే కూడా ఒకటే కలెక్టరా సార్? ఇలా మారుతానేమా సార్? సంగపార్ గతంలో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండే, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వచ్చిండు. జీవన్ రెడ్డి ఇలా 5 బెడ్రూమ్ల ఇంట్లోకి వచ్చిండు. నేను ఒకటే బెడ్రూమ్ ఇంట్లో ఉంటుంది మా నాన్నతోని. ఇలా నాకు అనుగుణంగా ఉండాలని ప్రజల కోసం పాలన, ప్రజల వద్దకు పాలన రావాలని ప్రజాభిష్టము పాలనే ప్రజల వద్దకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇలా మేము 31 జిల్లాలు చేస్తే 150 మండలాలు చేస్తే 28 రెవెన్యూ డివిజన్ చేస్తే వీరి అభ్యంతరం ఏందండి? ఎంఆర్ఓలు పెరిగితే వీళ్ళకి నొప్పి అండి, ప్రతిపక్షాలకు ఆర్డీఓలు పెరిగితే బాధనండి, పెరిగిన స్టాఫ్ ఇవ్వకపోతే బాధ, పరిపాలన సరిగా లేకపోతే బాధ, 7,500 ఉద్యోగాలు అదనంగా ఒక్క నిమిషం ఆగానే మాట్లాడగా 7,500 ఉద్యోగాలు ఒకవైపు ఉద్యోగాలు లేవంటారు. ఇలా ఈ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ ద్వారా 7,500 ఉద్యోగాల మందికి ఉద్యోగాలు కలుస్తాయి కదా, కొత్తగా కలుపుతున్నాం కదా, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, పరిపాలన సౌలభ్యం వస్తుండు, ఎంఆర్ఓ ఇంటి దగ్గరికి వస్తుండు. కావాలంటే ఒక సర్టిఫికేట్ రావాలంటే ఎంఆర్ఓ ఒక ఆదిలాబాద్ జిల్లాలో సంగప్ప గారు 170 ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రావాలంటే 48 గంటలు పట్టేదండి. ఎమర్జెన్సీ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, వర్షాలు ఉంటాయి, బీభత్సంగా జరుగుతున్న తరుణంలో ఇలా పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల్ని వికేంద్రీకరణ చేస్తాం, మండలాల్ని వికేంద్రీకరణ చేస్తాం, రెవెన్యూ డివిజన్లు ఇస్తామయ్యా. మీ ఇంటికి ఒక్క రెవెన్యూ డివిజన్ 6 తీసుకురావడానికి సార్ 10 నెలలు పట్టింది సార్. మా ప్రభుత్వంలో రూలింగ్ గవర్నమెంట్లో మేము వచ్చి కొట్టుకోరు. అట్లాంటిది 28 రెవెన్యూ డివిజన్లను ఇస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ప్రజలు స్వీకరిస్తారు సార్. ఎక్కడన్నా ఒక వ్యతిరేకత వచ్చిందండి? ఇలా మొత్తం పేపర్లో చూడండి, జిల్లాలకు ప్రజల నుంచి మా లక్ష్మీనారాయణ మా రమేష్ గారు ఇడిసబెట్టండి. ప్రతిపక్షాలు మిగిలింది వారు కాబట్టి వాళ్ళు 2, 3, 4, 5 మాట్లాడతారు, అది మేము అభ్యంతరంగా తీసుకోం. ప్రజలు ఎక్కడన్నా ఇయ్యాల సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు వస్తుంది. ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మేము చెప్పినట్టు రన్నింగ్ కామెంట్ బంద్ చేయండి సార్. మేము చెప్పినటువంటి మిషన్ కాకతీయ పనులు పూర్తి కావాలా. 14,000 చెరువులు చేసినాం, ఇంకా 45,000 చెరువులు చేయాలంటే పరిపాలన సౌలభ్యం కొరకు అధికారులు కావాలా. మేము చెప్పినటువంటి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు ఇస్తాం, ఒకవేళ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పినాం కదా సార్. ఆ పని చేయడానికి, ఆ ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి మాకు కావాలి. మేము చెప్పిన 2 నీళ్ళ సిద్ధాంతం రావాలా. మేము చెప్పిన ప్రతి గుంటకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పాం కదా సంగప్ప గారు. ఆ నీళ్లు ఇవ్వడానికి పరిపాలన సౌలభ్యం కొరకు ఈ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు కావాలి సార్. గతంలో ఆదిలాబాద్ జిల్లా ఇలా 4 జిల్లాలుగా మారింది సార్. మొత్తం యావత్ ఒకటే కలెక్టర్ 4 జిల్లాలు ఉన్నాయి సార్. ఇలా 4 జిల్లాలే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అమల్లోకి తీసుకురావడానికి, కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణం చేయడానికి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలో పరిపాలన సౌలభ్యం గురించి మాట్లాడుతున్నాం. లక్ష్మీనారాయణ గారు చాలా విషయాలు చెప్పారు. అన్ని పథకాలు కింది స్థాయికి పోవాలంటే ఇవి అవసరం అని చెప్తున్నారు. జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినటువంటి విషయాల్లో ఏదో మిగతా వాళ్ళు అడ్డుకున్నారు, మేము ఏదో చేసినామన్న తీరులా చెప్పాను. అఖిలపక్ష సమావేశాలు అందరూ కూడా సహకరించారు. ఏమన్నా సర్దుబాట్లు ఉంటే చెప్పాలనేటువంటి విషయాన్ని చెప్పాను. రెండో విషయం, వారు కాకతీయ మిషన్ గురించి చెప్పాను. కాకతీయ మిషన్ అంటే చెరువులు ఒకటే కాదు,
నా అభిప్రాయంలో కాకతీయ మిషన్ అంటే రుద్రమదేవి వారసత్వం. ఇంత పెద్ద మంత్రివర్గంలో రుద్రమదేవి వారసత్వం లేదు, కాకతీయ మిషన్ గురించి మాట్లాడతారు వీళ్ళు. ఆ రకమైనటువంటి పేరు పెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మహిళలు సద్దుల బతుకమ్మ అయిపోయింది, సాధికారకత కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి మహిళలు అధికారంలో వాటా కోసం కొట్లాడాల్సినటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి పద్మదేవేంద్ర రెడ్డి గారు మంత్రి, పద్మదేవేంద్ర జీవన్ రెడ్డి గారు మంత్రి పదవి అనుకుంటే మంత్రి పదవి అనుకుంటే చెప్పండి. మరొకటి, ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి, ఓకే, బతుకమ్మ ఉత్సవాలు అరచేతిలో ఇమిడేంత బతుకమ్మ, చెట్టంతా కవితమ్మ, ఈ రకమైనటువంటి తీరు ఎంతవరకు సమంజసం? మరి బతుకమ్మను కూడా రాజకీయం చేసేటువంటి స్థితికి బతుకమ్మ అంటేనే కవితమ్మ. అసలు మీ పరిపాలన బతుకమ్మ గురించి ఏ గ్రామాలలో తెలుసా? 1125 గ్రామాల్లో ఇయ్యాల దాదాపుగా కొన్ని వేల జాగాలలో నేను ఒక విషయం జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ లక్కీ నంబర్ కేటీఆర్ ది 7+2 మీరందరూ సార్ మీరన్న మాట ముఖ్యమంత్రి గారిది 6 అన్నారు. నేను ఒకటి అదే అంటలేను. మా కవితమ్మ బతుకమ్మ గురించి మాట్లాడే 56% మహిళలు అంటే ఇప్పుడు దీని కూడా 56% మహిళలు ఈ రాష్ట్రంలో గారు, కేటీఆర్ గారు, కవిత గారు ఆ నంబర్ తీసుకొచ్చారు. మనిషికి 10 జిల్లాలు చూసుకుంటారు అధికారంలో, నిర్ణయాధికారం వాళ్ళకే. మరి మా ముఖ్యమంత్రి గారేమో సిద్దిపేట నుంచి అడ్రస్ చేస్తున్నారు, అంతే కదండి. 1+3 31 జిల్లాలు చేసి కూర్చున్నారు. ఈ మంత్రివర్గంలో మంత్రులకు అధికారం ఉన్నదా? జీవన్ రెడ్డి గారు రాష్ట్రం మీరు చెప్పాలి, మంత్రులకు అధికారం ఉందని మంత్రికి అధికారం లేదు సార్. మీ మంత్రులంతా జీవజూర్ మంత్రులే. వినండి, 40 సంవత్సరాలు ఒక్క సంవత్సరంలో మా పోచారం హరీష్ రావు గారు తిరిగిన కిలోమీటర్ రిజర్వేషన్ కరెక్ట్ పాయింట్ చెప్తున్నా. ఈ రోజు ప్రతి జిల్లాకు 15% లెక్కల ఎస్సీలకు, అది బీసీ యూనిట్గా జిల్లా యూనిట్గా తీసుకొని 15% పాపులేషన్ మీద యూనిట్ల మీద ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈరోజు 31 జిల్లాలో ఏ జిల్లా కాన్స్టిట్యున్సీని ఎలా చేస్తారు అనే దాని మీద వీళ్ళకు ఎలాంటి అది యూనిట్ గా తీసుకొని 15% ఎస్సీలకి సరే రిజర్వేషన్ కల్పించాలి. కొత్త జిల్లాల్లో పాలన ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను శాస్త్రీయతంగా లేదు, ప్రతి సమస్య వెనుక ఆర్థికం ఉంటది. ఆ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులలో ప్రభుత్వం లేదు. 3 ఏళ్ల కాలము అన్ని మాటల గాలి అబద్ధాల పుట్టలతోటి ఈ రోజు 3 ఏళ్లు గడిపిండ్రు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి నిధులు బాగా వస్తాయి, జిల్లా యూనిట్ గా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. జిల్లాలు ఎక్కువ చేసుకున్నంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావు. ఈ రోజు వ్యాపార సంస్థలు చాలా కష్టాలు పడతారు. వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఈ రోజు వ్యవసాయదారులు కానీ చాలా ఇక్కట్లు ఉంటాయి. దాని మీద ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేటకు నీళ్ళు తీసుకురావాలంటే కరీంనగర్ వాళ్ళు ఆపేసిర్రు మొన్న గడపడే. ఇటువంటి చిచ్చులు ఈ రోజు ఎటువంటిది సెక్రటరీ తీస్తా, ఇందిరా పార్క్ తీస్తా, ఎన్టీఆర్ గార్డెన్ తీస్తా, ఇటువంటి చిచ్చులు పెట్టుకుంటూ ఇటువంటి సమస్యలను తీసుకొచ్చే కాలం ముందుంది. ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితులలో జిల్లాలు వ్యతిరేకిస్తారు. శాస్త్రీయతంగా లేవు. జిల్లాలకు వ్యతిరేకం 8 లక్షలు, 9 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు జిల్లా. నేను అనేది శాస్త్రీయంగా లేవంటున్నా. సమానం చెప్తా. ఇప్పుడు శాస్త్రీయంగా లేరంటారు సార్. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు, మా బీజేపీ నుంచి మాట్లాడుతున్నారు. వినండి సార్, వినండి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వినండి సార్, మీరు 31 మంది కలెక్టర్ పారామీటర్ లేదు. 150 మంది ఎంఆర్ఓ పారామీటర్ లేదు.
ప్రభుత్వాన్ని లొంగదీసింది, నిలదీసింది భారతీయ జనతా అసలు పార్టీ. చూడండి, చాలా మీటర్ లేదంటున్నా. మీరు మీరు అన్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రమేష్ గారు అన్యాయం చేసిండ్రు. రైట్ రైట్, ఆయన చెప్పండి, మీరే మాట్లాడండి, మధ్యలో మాట్లాడకండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. పన్నులు పెంచి విద్యుత్ ఛార్జీలు ఓకే, పెంచి. మీరు మా ఆగండి. ప్రతిపక్షాలు పవర్ పోయి పరేషాన్ అయిపోయి మళ్ళా ఆగమైపోయి పవర్ మాట్లాడుతున్నారు. వినండి సార్, 31 మంది కలెక్టర్లు వస్తే మన పవర్ జీరో కంటే మీరు పరిచయం అవుతున్నారు. 31 బ్యాంకాక్ కనబడుతుంది. 31 మంది కలెక్టర్లు వస్తే వీళ్ళకి అభ్యంతరమా? 150 మంది నుంచి 200 మంది ఎంఆర్ఓ పెరిగితే వీళ్ళకి అభ్యంతరమా? 28 రెవెన్యూ డివిజన్లలో ఆర్డీఓ పెరిగితే వీళ్ళకి అభ్యంతరమా? పోలీస్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆయనకు అభ్యంతరమా? మీకు ఏం బాధ అవుతుంది? నేను ఒక్క విషయం- ప్రతిపక్షాలను పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏ జిల్లాలు కావాలో సమానం ఇచ్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందండి. వాళ్ళు వైర్లు నమస్తే పెట్టి ఛాయ్ తాగొచ్చారు. వాళ్ళు ఏమిచ్చారు? ప్రతిపక్షంపై మా బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఏమి ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి? ఏమి అయ్యా మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అని చెప్పి చెప్పొచ్చారు. మీరు ఒక పద్ధతిని పోయినండి, ఒక లేఖ రాసుకొని పోయి ఏ జిల్లాలు కావాలి ఇచ్చారా? మీరు అడిగినాయి, ప్రజలు అడిగినాయి, ప్రజాప్రతినిధులు అడిగినాయి, ఇచ్చినాం. ప్రజల కోరిక మేరకు, ప్రజాభిష్టం మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా శాస్త్రీయ జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు 31 జిల్లాలకు కలెక్టర్లు ఇవ్వడం మేము స్వాగతిస్తా ఉన్నాం. జిల్లాలకు వ్యతిరేకమా? మీకు ఎక్కడన్నా మండలాలకు వ్యతిరేకమా? మీరు ఏమింటారు? మీరేం చెప్పారు? మేము ఒకటే అడుగుతున్నాం, 31 జిల్లాల కలెక్టర్లు నియమించడంతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక నిబద్ధత కలిగినటువంటి కలెక్టర్ ను నియమించండి. 100 రోజుల్లో ఫ్యాక్టరీ అరే ఉన్నదేమున్నది మీరు ఎందుకోసం కలెక్టర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం.